హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. ప్రతిరోజు హెల్దీగా స్టార్ట్ చేయాలి అంటే న్యూట్రిషన్స్ బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యం. ఈరోజు స్టీమ్డ్ వెజిటేబుల్స్ అండ్ సోక్డ్ నట్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో వీటి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈరోజు తీసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అనమాట. సో ఇందులో నేను ఏమేమి తీసుకున్నాను అంటే బ్రోక్లీ, స్వీట్ పొటాటో, బ్రెజిల్ స్ప్రౌట్స్, ఆవకాడో, స్పినాచ్. సో ఇందులోనైతే హై ప్రోటీన్ ఉండిద్ది అండ్ ఫైబర్ రిచ్ ఉండిద్ది, విటమిన్స్తో ఫుల్గా ఉండిద్ది అనమాట. ముందైతే బ్రోక్లీ గురించి తెలుసుకుందాం. బ్రోక్లీలో వచ్చేసరికి ఇమ్యూనిటీని పెంచుతుంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా చాలానే ఉంటాయి. అండ్ స్వీట్ పొటాటోలో నేచురల్ ఎనర్జీ బూస్ట్ చేస్తుంది, అంతేకాకుండా హై ఫైబర్ కూడా ఉండిద్ది. అండ్ బ్రెజిల్ స్ప్రౌట్స్, ఈ బ్రెజిల్ స్ప్రౌట్స్ అనేది మనకి ఇండియాలో అయితే రత్నదీప్ వాటిలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ అమెరికాలో అయితే చాలా షాప్స్లో అన్నిట్లో కూడా ఈ బ్రెజిల్ స్ప్రౌట్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. ఇవైతే డిటాక్సియేషన్కి చాలా బెస్ట్ అనమాట. ఇందులో విటమిన్ కే అయితే చాలా ఎక్కువ ఉండిద్ది. అండ్ అంతేకాకుండా ఆవకాడోలో హెల్దీ ఫ్యాట్స్తో ఉంటాయి, అంతేకాకుండా బ్రెయిన్కి, హార్ట్కి అయితే ఇది చాలా మంచిది. స్పినాచ్లో ఐరన్, ఎవరికైతే ఐరన్ లోపం ఉండిద్దో సో వాళ్ళకైతే స్పినాచ్ చాలా బెస్ట్ అనమాట. ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్తో బాగుండిద్ది, అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేసిద్ది. అంతేకాకుండా ఇందులో సిలరీ అండ్ సోక్డ్ నట్స్ గురించి అయితే తెలుసుకుందాము. సోక్డ్ నట్స్లోనైతే వేరుశెనగలు, ఆల్మండ్, వాల్నట్స్, కాజు అండ్ పిస్తా ఇవన్నీ కూడా అయితే నేను యాడ్ చేశాను. ఇందులో చాలా బెనిఫిట్స్ అండ్ ప్రోటీన్ కూడా మనకి మంచిగా అయితే ఉండిద్ది. ఇవన్నీ కూడాను వెజిటేబుల్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. సిలరీ కానీ స్పినాచ్ కానీ మనమైతే ఎక్కువ స్టీమ్ చేయొద్దు అనమాట. సిలరీ అయితే నేను రాగానే తీసుకుంటాను. ఇవన్నీ టేస్ట్, సిలరీ వచ్చి మనకు కొంచెం సాల్టీగా ఉండిద్ది అనమాట. సిలరీ వచ్చేసరికి బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ ఏంటి అంటే బ్రెయిన్ పవర్ని పెంచుతాయి. అండ్ సోక్డ్ కాజెస్ కానీ, పీనట్స్ కానీ అండ్ పిస్తా కానీ వీటిలన్నింటిలోనూ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్తో ఎనర్జీ లెవెల్స్ అన్ని బూస్ట్ అవుతాయి అనమాట. అండ్ అంతేకాకుండా మనం ఇవన్నీ కూడాను మంచిగా కట్ చేసుకొని చక్కగా మంచిగా సోక్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. జస్ట్ ఆవిరి మీద మాత్రమే ఉడకనివ్వాలి అనమాట. స్వీట్ పొటాటో కానీ ఇదంతా కొంచెం గట్టిగా ఉండిద్ది కాబట్టి స్వీట్ పొటాటో ఒకటి, నేను చూడండి బ్రోక్లీ ఒకటి అండ్ బ్రెజిల్ స్ప్రౌట్స్ ఒకటి, ఇవన్నీ కూడాను నేను జస్ట్ స్టీమ్ చేసుకున్నాను అంతే. ఇలాంటి స్టీమర్ ఆటోమేటిక్గా అందరికీ ఉండిద్ది. సో లేకపోతే మాత్రం ఇలాంటి స్టీమర్లో పెట్టుకొని చిన్నగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక గిన్నెలో, సో దానిపైన అయితే ఇలా పెట్టుకోండి. సో పెట్టుకొని స్టీమ్ చేసుకొని ఎన్ని నిమిషాలు అవసరం లేదు, ఒక 5 minutes బిలోనే అనమాట. 3 minutes జస్ట్ స్టీమ్ చేసుకుంటే చాలు. ఇంకా స్టీమ్ అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసి జస్ట్ స్పినాచ్ అయితే పైన వేసేసేయండి. ఆ ఆవిరికి జస్ట్ స్మాల్గా మెల్ట్ అయిపోయింది అంతే. అలాగా స్టీమ్ చేసినవి తినడం. దాంతోపాటు బెర్రీస్ మాత్రం ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే మాత్రం వీక్లీ ఒక 2 times అయినా తీసుకోండి. రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్ వీటిలన్నిటిలో ఏంటంటే బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు అయితే బాగుంటాయి. అండ్ నైట్ టైం అయితే బెర్రీస్ తినడం వల్ల అయితే ప్రాబ్లం ఉండదు. ఆరెంజెస్ కానీ, బెర్రీస్ కానీ, ఏదైతే సిట్రిక్ ఫుడ్ ఉండదో అదైతే 1-2 జస్ట్ తీసుకోవచ్చు. అండ్ మిగతా ఫ్రూట్స్ అయితే నైట్ టైం తినకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఇన్సులిన్ శాతం ఫ్రూట్స్లో ఎక్కువ ఉండిద్ది కాబట్టి నైట్ టైం అయితే ఫ్రూట్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయండి. జస్ట్ షుగర్ శాతం ఏదైతే తక్కువ ఉంటాయో అండ్ ఇన్సులిన్ శాతం ఏవైతే తక్కువ ఉంటాయో ఆ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయండి. ఈ బెర్రీస్లో వీటిలోనైతే కొంచెం షుగర్స్ అన్ని తక్కువ ఉంటాయి కాబట్టి తిన్నా తొందరగా డైజెషన్ అయిపోయింది కాబట్టి అవి అయితే మనం తీసుకోవచ్చు అనమాట బెర్రీస్ అయితే. సో రిమైనింగ్ యాపిల్ కానీ, మ్యాంగో కానీ ఇలాంటి ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి నైట్ టైము. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి మొత్తం రెడీ అయిపోయింది. నేను డైలీ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే ఈ టైప్ ఆఫ్ వెజ్జెస్ అన్ని నేను యాడ్ చేసుకుంటాను అండ్ స్ప్రౌట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ లంచ్ ప్రిపేర్ చేస్తాను, ఏంటి ఏది బెస్ట్ అనేది కూడా నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే డే బై డే ఒక రోజు ఓట్స్ అవ్వచ్చు, ఇంకో రోజు ఇలా వెజ్జెస్ అవ్వచ్చు, ప్రతిదీ కూడాను మన ఫుడ్ మెనూలో డైలీ హ్యాబిట్స్లో అయితే మెయింటైన్ చేసుకోవాలి. నాట్ అబౌట్ డైట్, సో మన హెల్త్ కోసం అంతే. నేనైతే ఇవి
దీంట్లో చెర్రీస్ తీసుకున్నాను, అంతేకాకుండా రాస్బెర్రీస్ తీసుకున్నాను. సో ఇవైతే ఈ రోజు ఫుడ్లోనైతే ఫ్రూట్స్ అయితే ఇవి యాడ్ చేసుకున్నాను. నేను ఒక్కొక్క రోజు ఒక 2 ఫ్రూట్స్ అయినా తీసుకుంటాను అనమాట. ఒకరోజు బ్లూబెర్రీస్ యాపిల్ తీసుకుంటే, ఒకరోజు స్ట్రాబెర్రీస్ తీసుకుంటాను. సో ఇలాగనమాట, ఒకరోజు చెర్రీస్, ఇలాగా ఒక 2 ఫ్రూట్స్ అయితే డైలీలో నేను యాడ్ చేసుకుంటాను. ఇది ఈ క్వాంటిటీ అయితే నేను వెజ్జెస్ అన్ని తీసుకుంటాను. సో మినిమం మన బాడీకి అయితే వెజ్జెస్ అన్ని రిక్వైర్డ్. సో ఇలా అయితే తీసుకోవచ్చు. ఒక కోకోనట్ వాటర్ కూడా దీంతో పాటు నేను తీసుకుంటాను. అంటే ఒకేసారి ఇవన్నీ తినను, నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిడ్ గ్యాప్లో అయితే మిగతా తింటాను. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.